అయిపోయాడు, మగాడు ఇంత దరిద్రుడైపోయాడు. స్వతంత్రం వచ్చి ఏం లాభం లేదు, మగాడికి స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ఏమీ లేదు. ఇలా ఇలా బతుకుతానే ఉన్నాడు. ఎన్ని ఇళ్లలో మగాళ్ళు 70 నుంచి 50, 80 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు తెలియదు, కానీ చాలా మంది ఉన్నారు. ఎన్నో బాధలు పడుతున్నారు, ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు మగాళ్ళు. రాలేకపోతున్నారు. మగాళ్ళంతా నలిగిపోయారు. కాదు, ఆడవాళ్ళనే స్వేచ్ఛాజీవులు, ఆడవాళ్ళనే స్వేచ్ఛ. 1990వ సంవత్సరం కానించి ఇప్పటి వరకు ఆడవాళ్లే రాజ్యాలు వేయలేరు. ఇంకా 25 సంవత్సరాలు వెళ్తారు అంటే 2050 దాకా వాళ్ళదే శాయసు గ్యారంటీగా. ఇది నొక్కి చెబుతున్నా నేను. ఏమి డైలాగ్ కాదు, 2020 నుంచి మేము కూడా చంపుతాం. ఆడవాళ్ళదే రాజ్యం. ప్రధానమంత్రి అయినా, సీఎం అయినా, ఏమైనా సరే, ఎవరైనా సరే పెళ్ళాం చేతిలో పిల్లులే. పెళ్ళాం చెప్పినట్టు వినాల్సింది. కానీ నరేంద్ర మోడీ కాడు, ఎందుకంటే ఆయన పెళ్లి కాలేదు. ఎవరైనా అంతే. కాలేదని ఎవరన్నారు? మొన్న వాళ్ళ మిస్సెస్ అక్కడెక్కడ పూజ చేసింది అన్నారు. ఎక్కడ కదా, మన తెలంగాణలో పూజ చేసింది అన్నారు. కానీ అది ఇన్నాటికి బయటపడింది, ఇన్నాటికి బయటపడలా. కానీ ప్రధానమంత్రి మంచిది. స్వతంత్ర ప్రపంచం ఈ రోజుల్లో కట్నాల పగాళ్ళు ఎవరు అడగట్లా, ఆడవాళ్ళు అడుగుతున్నారు. మగాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఆడవాళ్ళు దొరకట్లా, ఆడపిల్లలు ఎవరు దొరకట్లా. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏరి కోరి 90 అడుగుతున్నారు. పెళ్లి కూతురు మిక్సీలా వేస్తున్నారు, పెళ్లి కూతురు అడుగుతున్నారు ఈ రోజుల్లో. అడగకుండా ఎవరు ఉంటున్నారు? అడగకుండా ఎవరు ఉంటున్నా? స్వతంత్రం ఆడవాళ్ళకి వచ్చింది. మరి స్వేచ్ఛాజీవులు అయిపోయారు ఆడవాళ్ళు. పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కాదు, ఆ దేవుడు ఇచ్చినందుకు చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు కావాలి, లైఫ్ లాంగ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి వాళ్ళు. అది కాదు, హ్యాపీగా ఉండాలి. మరి పెళ్ళ మాట వినొద్దని నేను అంటలా, పెళ్ళంతో చేయొద్దని నేను అంటలా. పెళ్ళాన్ని కూడా గౌరవించాలి, మనం కూడా గౌరవం పొందాలి. మనకి గౌరవం ఎక్కడుంది? ఎవరు ఇస్తున్నారు? ఎక్కడుంది గౌరవం? గౌరవం ఎక్కడుందండి? ఇయే చూస్తున్నాం పడుండాలని నేను చోట్ల. వాళ్ళకు కూడా గౌరవిస్తాం, ఎందుకనేమో అమ్మ నుంచి వచ్చాము, అవని మీద పడ్డాము, అంతకంత ఎదిగాము, ఎంత మనం గెలిచాము. లెక్కలు వేసుకోబాకు, చిక్కుల్లో పడబాకు. అది చెబుతుంది స్వేచ్ఛాజీవులు ఎవరైనా కానీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే, యూత్ అయినా ఎవరైనా సరే మారండి, కొద్దిగా మంచిగా మారండి. ఈ రోజు నుంచి ఒక నెల రోజులు అందరూ నిజాలు చెప్పండి, నిజం మాట్లాడండి. ఎవరు నిజాలు మాట్లాడట్లా, ఎవరు ఎక్కడికి పోయినా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చాము 10 నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడతాం, వీళ్ళందరితో కలుస్తాం, కానీ ఇంటికి వెళ్ళిపోయి దుప్పటితో ఆపనే నిద్రపోతాం. ప్రతి వాడి ఇంట్లో సెల్ ఉంది, టీవీ ఉంది. ప్రతి వాళ్ళు టీవీ చూస్తారు, ఒక అరగంట చూస్తారు, గంట చూస్తారు, అర్ధరాత్రి దాకా చూస్తారు, ఆపనే నిద్రపోతారు. కానీ ఏమి పట్టించుకోరు, ఏమి చేయరు. అదేమంటే మంత్రులు వాళ్ళు బాగా చేయట్లేదు, వీళ్ళు బాగా చేయట్లేదు, ఎవరు బాగా చేయట్లేదు అంటారు. ఎవరు ఎలా చేస్తారు? ప్రతి సంవత్సరం కూడా క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఎంతమంది రోడ్ల మీద వస్తున్నారో చూడండి, ఎంతమంది ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్నారో చూడండి. కానీ కొన్ని ఉన్నాయి, అవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేయరు. అవన్నీ రెండు పక్కల తప్పులు ఉన్నాయి, తప్పులు లేవని నేను ఎప్పుడు అంటలేదు. అది పోతే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ మంచివాళ్ళే. చేస్తారా? నో కామెంట్. ఇప్పుడు ఈ వీడియో ఆంటీ గారు చూస్తే ఎవరు చూడండి, నాకు అభయమే లేదు, ఐఎమ్ స్వేచ్ఛాజీవి, ఐఎమ్ ఏక్ నిరంజన్. చెప్పేది, మా ఆవిడ బిఎస్సి బిఈడి టీచర్, మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ మాదాపూర్, మా అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ జపాన్. అందరికి ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళందరినీ హీరోని చేశా, నేను జీరోనయ్యా. నా పేరు జీరో. నేనుండేది తెనాలి నుంచి ఇక్కడికి వచ్చాను. 5 సంవత్సరాలు అయింది. ఏదన్నా సాధిద్దాం, సంపాదిద్దాం అనిపించాను, ఏదో సాధించలేకపోయారు. ఈ హైదరాబాద్ లో నాకు ఒకటి అర్థమైంది, డబ్బులున్నవాడు కొనుక్కు తింటాడు, ఏమైనా కొనుక్కు తింటాడు. డబ్బులు లేనివాడు అడుక్కు తింటాడు, ఎక్కడైనా అడుక్కు తింటాడు. చాలా చోట్ల భోజనాలు పెడుతున్నారు, చాలా చోట్ల సంపాదించినోడు కొనుక్కు తింటాడు, ఏమైనా సరే. అలా సిచ్యువేషన్. అలా ఉండగలిగితే ఈ హైదరాబాద్ లో ఉండండి. లేకపోతే మీ ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చారో అందరు అక్కడికి పారిపోండి, అక్కడ శుభ్రంగా పనులు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఇదే నేను కోరుకునేది. సార్ నమస్తే.